హాయ్ అందరికీ, సరోజ కిచెన్కి స్వాగతం. ఇవాళ మనం చేసే వంట బోడ కాకరకాయ పులుసు. బోడ కాకరకాయ పులుసుకు కావలసిన దినుసులు: అద్దపావు కిలో బోడ కాకరకాయలు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లి ఆకు, ఉల్లిగడ్డ, 2 చిన్న సైజు టమాటాలు, మీడియం సైజ్ అయితే ఒకటి సరిపోతుంది, పసుపు, వేయించి చేసిన జీలకర్ర మెంతి పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు, కడిగి నానబెట్టుకున్న చింతపండు, నూనె, తాలింపు గింజలు, అల్లం వెల్లిపాయలు ఇవన్నీ వేసి చాలా రుచికరమైన బోడ కాకరకాయ పులుసు చేసి చూపిస్తా. నేను ఈ గిన్నెలో బెండకాయ పులుసు చేసిన ఈ గిన్నెను చూసి ప్రమీలారెడ్డి అని కామెంట్ పెట్టిర్రు, ఈ గిన్నె ఎక్కడ కొన్నావు, ఏ కంపెనీదని. అయితే ఇది నేను వీడియోలు స్టార్ట్ చేయకముందే కొన్న ఈ గిన్నె, కాబట్టి నాకు కంపెనీ తెలియదమ్మా. ఈ 600 రూపాయలకు డిమార్ట్లో ఈ గిన్నె కొన్నా. ఆల్రెడీ మీకు రిప్లై ఇచ్చినాం, కానీ వీడియో ద్వారా కూడా ఇవ్వాలని ఈ గిన్నె గురించి నేను చెప్తానా. ఇది నాకు ఖాజుపేట డిమార్ట్లో నేను కొనుక్కున్నా. ఏ డిమార్ట్ మీకు అందుబాటులో ఉంటే ఆ డిమార్ట్లో దీనికన్నా పెద్ద చిన్నవి అన్నీ ఉన్నాయి గిన్నెలు, అన్ని సైజులు తెచ్చుకోండి. ఇంట్లో అన్నం వండుకోవచ్చు, కూర వండుకోవచ్చు, పులుసు కూరలు, పాయసం ఏది వండినా బాగుంటుంది. గిన్నె అయితే బాగుంటుంది. 3 లేయర్ స్టెయిన్లెస్ స్టీల్ గిన్నె ఇది. బుడ కాకరకాయలు ఇలా కట్ చేసుకోవాలి. ఈ బోడ కాకరకాయలు ఈ కొసలు కట్ చేసిన తర్వాత ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. మన పులుసు కదా, పులుసు కాబట్టి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ముదురు గింజలు అయితే తీసేయాలి, లేత అయితే ఉంచవచ్చు. సరే, తినే ఇష్టం ఉంటే ముదురు కూడా తినవచ్చు, కానీ నేను ముదురు గింజలు తీసేస్తా. బోడ కాకరకాయలన్నీ కట్ చేసి గింజలు తీసి పెట్టుకున్నా. ముదురు అన్ని గింజలు తీసిన, లేత అయితే గింజలు ఉంచిన. ముదురు గింజలు కూడా తినే ఇష్టం ఉంటే తినే వాళ్ళు తినవచ్చు, నేనైతే అట్లా తీసేసి వండుతా. ఇప్పుడు ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకోవాలి. బోడ కాకరకాయ కూర అయినా పులుసు అయినా చాలా బాగుంటుంది. మన బోడ కాకరకాయ పులుసుకు కావలసిన కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించి కూర స్టార్ట్ చేస్తా. గిన్నె పెట్టుకోవాలి. గిన్నె తడి ఆరినాక నూనె పోసుకొని మంచిగా కూర చేసుకోవాలి. గిన్నెలో తడి ఏం లేదు. ఇప్పుడు నూనె పోసుకోవాలి. అద్దపావు కిలో బోడ కాకరకాయలకు ఈ గిన్నెతోటి 1 గిన్నె నూనె. తాలింపు గింజలు వేసుకోవాలి. 1 స్పూన్ తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. తాలింపులో పులుసు కూరలు మంచిగా ఉంటాయి ఎండుమిరపకాయల తాలింపు. నూనె పోపు మంచిగా కలర్ మారింది. ఇందులో ఇప్పుడు ముందుగా మనం ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై కాగానే ఇందులో మనం అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్టు. మనకు కూర కొంచెమే కాబట్టి అల్లం వెల్లిపాయ కూడా సగం చెంచానే. అల్లం వెల్లిపాయ పేస్టు పచ్చి వాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్టు పచ్చి వాసన పోయింది. ఇప్పుడు ఇందులో మనం సన్న మంట చేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. సగం చెంచా పసుపు. ఇప్పుడు మనం ఇందులో బోడ కాకరకాయలు వేసుకోవాలి. బోడ కాకరకాయ ముక్కలు
ఈ కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ బోడ కాకరకాయ ముక్కలు ఒక 20% మగ్గే వరకు మూత పెట్టి ఉంచాలి. ఈ బోడ కాకరకాయలు తాలింపేసి 2 నిమిషాలకు ఎక్కువనే అవుతుంది. మూత తీసి చూద్దాం. మంచిగా 20% వరకు మగ్గింది బోడ కాకరకాయ. 20% వరకు మగ్గింది. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకోవాలి. టమాటా కూడా ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి. కొంచెం ఉప్పు వేసి 2 నిమిషాలు మూత పెడితే టమాటా కూడా మంచిగా మగ్గుతుంది. సగం చెంచా ఉప్పు, రుచికి సరిపడా ఎవరు తినే అంత రుచి వాళ్ళు వేసుకోవాలి. కానీ తర్వాత పులుసు కూర కదా, చూసి తర్వాత వేద్దాం. అందుకే ఇప్పుడు టమాటా, బోడ కాకరకాయ, ఉల్లిగడ్డ మగ్గడం కోసం ఒక సగం చెంచా మాత్రం వేసిన. ఇంకా కూర తర్వాత చూసి ఉప్పు చప్పగా ఉంటే తర్వాత వేసుకోవచ్చు, సరిపోతే ఓకే. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేద్దాం. ఈ బోడ కాకరకాయ కూరలో మనం టమాటా వేసి 2 నిమిషాలు అయింది మూత పెట్టి. చూద్దాం టమాటా మగ్గిందా లేదా. టమాటా కూడా చాలా బాగా మగ్గింది. ఈ బోడ కాకరకాయ ముక్కలు కూడా 60% మగ్గినవి. ఇప్పుడు ఇందులో కారం వేయాలి. ఇలా మగ్గితే మనకు మంచిగా పులుసు చిక్కగా వస్తుంది. కాబట్టి టమాటా ఈ పద్ధతిలో మగ్గనివ్వాలి మనం ఏ పులుసు కూర చేసుకున్నా కానీ. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం. మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఉప్పు కారం ఎప్పుడు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత తింటారో ఆ రుచిని బట్టి వేసుకోవాలి కూరలో. ఈ కారం అంతా ముక్కలకు పట్టే వరకు 1 నిమిషం మూత పెట్టి ఉంచాలి. ఈ ఫ్రై కూరలు మూత పెట్టి వండితే మొత్తం ముద్ద అవుతుంది కూర అని కామెంట్ వచ్చింది మనకు. అయితే అది ఏ కూర అనేది నాకు క్లారిటీ ఇవ్వలే. నేను బెండకాయ కూర అని అనుకుంటానా. బెండకాయ కూర ఏంటంటే మన కాలాన్ని బట్టి బెండకాయలు ఉంటాయి. మనకు వర్షాకాలం ఏంటంటే బాగా తేమ ఉంటుంది బెండకాయలో. మనం ఆ బెండకాయ ఎంత బాగా వండాలన్నా అది గుజ్జుగా తేమ అంత బంక ముద్దగానే అవుతుంది. చలికాలం కొంచెం తక్కువ, ఎండాకాలం కొంచెం పొడిగా ఉంటుంది బెండకాయ. కాలాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి బెండకాయ కూర ఉంటుంది. అట్లా ముద్ద కావద్దు బెండకాయ ఫ్రై అంటే ఏం చేయాలంటే, మనం రేపు పొద్దున బెండకాయ వండాలనే ఆలోచన మనకు ఉంటే నైటే బెండకాయలు కడిగి తూర్చి ఫ్రిడ్జ్లో కాకుండా బయట గాలికి పెట్టుకోవాలి. అట్లా గాలికి పెట్టుకున్న బెండకాయలను పొద్దున కట్ చేసి కూర వండితే అంత బాగా బంక కాదు, ముద్ద కాదు కూర. ఎప్పుడు మంచిగా ఆరబెట్టుకొని వండుకోవాలి. అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి మనం నీళ్ళలో కడిగి ఆ నీళ్ళతోనే కడిగి మనం కట్ చేసి వండితే మాత్రం ముద్ద అవుతుంది, బంకగా అవుతుంది బెండకాయ కూర. కూరలో కారం వేసి 1 నిమిషం అయింది. చాలా బాగా మగ్గింది. మన బోడ కాకరకాయలు కూడా 90% మగ్గినవి. ఇప్పుడు ఇందులో మనం చింతపులుసు పోసుకోవాలి. చింతపులుసు ఇలా జాలితోనే వడగట్టుకోవాలి. బోడ కాకరకాయ పులుసుకు కావలసినంత చింతపులుసు పోసిన ఇందులో. ఇప్పుడు కొంచెం మంట హై ఫ్లేమ్లో ఉంచి మనం ఇందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఇట్లా మండలు వేసుకోవచ్చు. మనం ఆకులు రిబ్బు కూడా వేసుకోవచ్చు. కానీ ఇట్లా మండలే మంచిగా అనిపిస్తుంది పులుసు కూరలో. ఈ కూర స్పెషల్ ఏంటంటే ఉల్లి ఆకు. మనం పులుసు కూరల్లో ఉల్లి ఆకు కట్ చేసి వేస్తే మసలేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. మస్తు గుమగుమ వాసన వస్తుంది. ఇది మా నానమ్మ సిగరెట్. ఇది ఆకు సన్నగా కట్ చేసుకోవాలి. చేసిన ఉల్లి ఆకు కూడా బోడ కాకరకాయ పులుసులో వేసుకోవాలి. చాలా మంచిగా ఉడికి ఈ ఆకులు పోపులో వేయవద్దు ఎప్పుడు కూడా. ఈ మనం ఉల్లి ఆకు
తాలింపు మన ఉల్లిగడ్డలు వేసినట్టు తాలింపులో వేయవద్దు, ఆకంతా మాడుతుంది, మనకు రుచి ఏం దొరకదు. ఎప్పుడు కూడా మసాలా కూరలనే వేసుకోవాలి, అప్పుడు మన ఉల్లి ఆకు రుచి కానీ వాసన కానీ చాలా బాగుంటుంది. బోడ కాకరకాయ పులుసు మంచిగా సలసల మరుగుతుంది. ఇప్పుడు మరిగేటప్పుడు ఈ జీలకర్ర మెంతి పొడి ధనియాల పొడి రెండు ఇందులోనే ఉన్నాయి, ఇవి కూడా వేసేస్తాను. మంచిగా పులుసు మరుగుతా అంటే గుమగుమ వాసన వస్తుంది. పులుసుల మసాలాలే ఇవి బోడ కాకరకాయ పులుసు మసాలాలే జీలకర్ర మెంతి పొడి ధనియాల పొడి ఉల్లి ఆకు, ఇవి దీని స్పెషల్. ఒక 5 నిమిషాల్లో పులుసు అంతా రెడీ అవుతుంది. 5 నిమిషాల వరకు మరగనిద్దాం మీడియం ఫ్లేమ్లో. బోడ కాకరకాయ పులుసు 100కు 100% రెడీ అయింది. మంచిగా కరివేపాకు కూడా మంచిగా ఉడికి ఈ రసం అంతా మన బోడ కాకరకాయ పులుసులోకి వచ్చింది. ఉల్లి ఆకులు కూడా మంచిగా ఉడికినాయి. ఉల్లి ఆకు రసం మన కరివేపాకు రసం వచ్చి చాలా గుమగుమ వాసన వస్తుంది. మన బోడ కాకరకాయ పులుసు చాలా అంటే చాలా సూపర్గా ఉంది. పులుసు 100కు 100% రెడీ అయింది. ఈ కరివేపాకు ఉడికితేనే ఈ పులుసు మనకు పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. కరివేపాకులో రసం అంతా అందులోకి వచ్చి రుచి వస్తుంది. కరివేపాకు ఉడకకపోతే మనకు పులుసు ఉడకనట్టు లెక్క. కరివేపాకు ఉడికి చూడండి, ఆకు ఎంత మొత్తం ఆకులన్నీ ఇందులో పడిపోయినాయి, అట్లా ఉండాలి కరివేపాకు అంటే. కరివేపాకు ఉల్లి ఆకు చాలా బాగా ఉడికింది. ఉడికి ఈ కరివేపాకు ఉల్లి ఆకు రసం కూడా మన పులుసు బోడ కాకరకాయ పులుసులోకి వచ్చింది. బోడ కాకరకాయలు కూడా చాలా బాగా ఉడికినాయి. ఈ కరివేపాకు మంచిగా ఉడికి కలర్ మారితేనే మనకు పులుసు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. 100కు 100% బోడ కాకరకాయ పులుసు రెడీ అయింది. ఈ బోడ కాకరకాయ పులుసుని జొన్న రొట్టెతో తినవచ్చు, అన్నంతో తినవచ్చు. జొన్న రొట్టెతో తినాలనుకుంటే కొంచెం పులుపు తక్కువ వేసుకోవాలి, పులుపుగా ఉంటే మనం రొట్టెలు తినలేము కాబట్టి. ఇక ఎట్లా తిన్నా కానీ బోడ కాకరకాయ కూర ఎంతైనా చాలా సూపర్గా ఉంటుంది. బోడ కాకరకాయ పులుసు ఒకసారి ట్రై చేయండి, నేను ఎట్లా చేసిందో అట్లా ట్రై చేయండి, బాగుంటుంది. బెండకాయ కూర ముద్ద అవుతుంది అనే వాళ్ళకు మాత్రం బెండకాయ పల్లీల ఫ్రై అని మన వీడియోలు మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పెట్టిన. పల్లీలు ఇష్టం ఉంటే తినండి, లేకుంటే వద్దు. బెండకాయ ఎలా ఫ్రై చేసుకోవాలి బంక లేకుండా ముద్ద కాకుండా ఎలా అనేది నేను మంచిగా మాట్లాడి క్లారిటీగా వంట అది చేసి పెట్టిన. బెండకాయ కూర వండి పెట్టిన, దాన్ని ఆ వీడియో కూడా చూసి బెండకాయ కూర వండుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని మంచిగా వేరే బౌల్లో కూర తీసుకొని తినుడే. ఇది బోడ కాకరకాయ తీగ. పోయిన సంవత్సరం బోడ కాకరకాయలు తెస్తే దాంట్లో ఒక పండుకాయ వచ్చింది. ఆ గింజలు తీసి ఇక్కడ వేస్తే మంచిగా మొలిసింది, తీగ పారింది. మంచిగా మొత్తం పూత వస్తుంది, కానీ కాయ కాస్తుందో కాయదో తెలియదు. కాయ కాస్తే మాత్రం ఈ కాయలతోటి కూడా ఒకసారి కూర వండి చూపిస్తాం మీకు. ఇది చాలా మంచిగా పెరుగుతుంది చెట్టు అయితే. చూసిర్రు కదా బోడ కాకరకాయ పులుసు ఎలా తయారు చేసిందో. ఇలాంటి గుమగుమలాడే రుచికరమైన వంటలతో మరో వీడియోలో కలుద్దాం.